YouTube channel. Chandana Shyam. సో బేసికలీ ఇది డే 3 పార్ట్ 2 అనమాట. సో మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దిస్ ఇస్ చందన శ్యామ్స్. మేము యూకేలో ఉంటాము. సో బేసికల్లీ ఈస్టర్ హాలిడేస్ కానీ 4 డేస్ ట్రిప్కి వచ్చామన్నమాట వేల్స్ అనే ప్లేస్కి. సో వేల్స్ అనే ప్లేస్లో ఏమేమి ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేశాను, లైక్ ఏపీ ప్లేసెస్ని విజిట్ చేయొచ్చు అని. సో మీరు ఇంకా ఎవరైనా మిస్ అయితే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ ద వ్లాగ్. సో ఇది డే 3 పార్ట్ 2 వ్లాగ్ అనమాట. సో ఇంకా మేము ఈవినింగ్ అలా మార్నింగ్ అంతా మేము అదొక అడ్వెంచర్ యాక్టివిటీ చేసేసి ఇంకా నెక్స్ట్ బీచ్కి వెళ్దామని బీచ్కి వచ్చాము. కానీ బీచ్లో చాలా చల్లగా ఉన్నాయని చెప్పి మేము వాటర్ అన్ని ఫుల్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయాయి అనమాట. సో అంత దూరం వాక్ చేయలేమని చెప్పి జస్ట్ ఇంకా ఇక్కడ మీ స్టోన్స్ షెల్స్ అన్నీ తీసుకుంటున్నారు. సో ఇలా జస్ట్ కొంచెం బీచ్లో ఉండి ఇంకా మళ్ళీ రిటర్న్ అవుతాం అనమాట ఇంటికి. సేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా దాని తర్వాత ఇంటి దగ్గర డే టూ రోజు ఫన్ ఫేర్కి వెళ్ళి చెప్పాం కదా, £60 రీఛార్జ్ చేయించాము. కానీ ఆ రోజు వర్షం వచ్చేసింది అని చెప్పి మేము రిటర్న్ వచ్చేసాము. సో ఇంకా ఈ డే 3 కూడా ఈవినింగ్ అండ్ యూకేలో ఆల్మోస్ట్ 8:30 అయినా ఇంకా చీకటి అవ్వదు అనమాట. సో అందుకే ఇది ఒక అడ్వాంటేజ్. అప్పుడు మళ్ళీ £60 రీఛార్జ్ చేయించాం కదా, దాన్ని ఎలా ఖర్చు చేయాలి అని చెప్పి మళ్ళీ ఫన్ ఫేర్ ఎక్కే వచ్చి ఇంకా చాలాసేపు టైం స్పెండ్ చేసాము. నాని మమ్మీ రాలేదు, అప్పటికే నాని చాలా టైర్డ్ అయిపోయిండే. అంటే లైక్ 3 డేస్ ఇంకా బయటనే ఉన్నాం కదా, వాడికి ఒక రకంగా అయిపోయిందని చెప్పి ఇంట్లోనే మమ్మీ నాని ఇంట్లోనే ఉన్నారనమాట. ఇంకా దాని తర్వాత నాకు ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కార్ ట్రై చేయడమే రాదు. ఇది గో కార్టింగ్ అని నేను ఫస్ట్ టైం ఇది ఇంతకు ముందు ట్రై చేసాము, కానీ దిస్ ఈజ్ ద సెకండ్ టైం ట్రై చేయడం. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఎక్కిన కారే అంత సరిగా పనిచేయదు, ఇప్పుడు ఆగిపోతుంది. 2 times అలానే అవుతుంది అనమాట. ఇలా కొన్ని యాక్టివిటీస్ అన్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ప్లీజ్ డూ చెక్అవుట్. అండ్ ఇది డే పార్ట్ 2 అంటే లైక్ డే 2లో ఈవినింగ్ టైం స్పెండ్ చేసి చూడలేదంటే మీరు ఎవరైనా నా ఛానల్కి వెళ్ళి వేల్స్ డే 2 అని సర్చ్లో చేస్తే ఆ బ్లాగ్ వస్తుంది. సో ప్లీజ్ డూ చెక్అవుట్.
ఇది యాక్చువల్లీ డే 2 క్లిప్ అనమాట. సో నేను డే 2లో ఈ క్లిప్ యాడ్ చేయలేదు, ఎందుకంటే శ్యామ్ మొబైల్లో ఉండే ఈ క్లిప్. సో ఆ క్లిప్ ఇంకా యాడ్ చేశాను, ఎందుకంటే నాని రాజు అని. సో అది డే 3 వర్క్, కానీ ఈ క్లిప్ మాత్రమే డే 2. చేసి వచ్చే లోపల నాని మమ్మీ ఇద్దరు పడుకున్నారనమాట. అండ్ తర్వాత కుక్ చేసుకొని తిని ఇంకా కాసేపు కార్డ్స్ ఆడుకొని తర్వాత మేము కూడా వెళ్ళి పడుకున్నాము. చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 1 o'clock అయింది. అండ్ హియర్ ఈజ్ ద ఫైనల్ వ్యూ, అంటే ఫైనల్ వీడియో అంటే విల్లా వ్లాగ్ అనమాట. సో మీరు చాలామంది అడుగుతున్నారు కదా, ఇదైతే మేము ఉన్న స్ట్రీట్ అనమాట. సో బేసికల్లీ ఈ స్ట్రీట్లో అన్ని విల్లాసే ఉంటాయి. సో ఇది ఒక 4 BHK విల్లా అండ్ దిస్ ఈస్ ద ఎంట్రన్స్. ఎన్ని డేస్ ఉంటాము ఎంతమంది అని చెప్పి. సో ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్ అండ్ దెన్ ఎంట్రన్స్ పక్కనే కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ కిడ్స్ బెడ్రూమ్కి వాక్ చేస్తే ఇది డైనింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా పక్కనే మనకు కిచెన్ ఉంటుంది. సో మనకి కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ ఎయిర్ ఫ్రైయర్, ఓవెన్, కెటిల్ ఏం కావాలో అన్నీ ఉంటాయన్నమాట ముందే. అండ్ నేను ఇన్ డీటెయిల్గా ఒక్కొక్కటి నేను లైక్ ఇలా ఫస్ట్ కంప్లీట్గా చూపించేసి అండ్ ఇంకొక రూమ్ నుంచి నేను చెప్తాను. సో ఎంత ప్రైస్ అయింది, మేము ఎంత పే చేసినాము అని క్లియర్గా చెప్తాను. సో ఇలా వెళ్తే నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 3 bedrooms ఉంటాయి, 2 bathrooms 3 bedrooms. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఒక హాల్ అండ్ దెన్ హాల్కి వెనకిలే ఇంకొకటి చిన్న సిట్అవుట్ ఏరియా లెక్క ఉంది. అండ్ దెన్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్ గార్డెన్ వ్యూ ఉంది. అది 3rd bedroom అటాచ్గా ఆ గార్డెన్ బాల్కనీకి స్పేస్ ఉందన్నమాట. సో నేను హాల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ వెజల్స్ కానీ కట్లరీస్ కానీ సో మనకి ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి. జస్ట్ మనము కుకింగ్కి ఏం అవసరమో లైక్ మనం ఏం వండుకొని తింటాము
ఆ ఐటమ్స్ మాత్రమే, జస్ట్ కుకింగ్ ఐటమ్స్ ఒక్కటే మనం తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా రెస్ట్ అన్నీ అక్కడే ఉంటాయి. అండ్ బుక్ చేసేటప్పుడు మేము 6 adults and 4 children అని చెప్పి బుక్ చేసాము. సో అందుకే దానికి ఎలా కావాలో అలా ఇస్తారనమాట, సూటబుల్ అయ్యే విల్లా. అండ్ 4 days మేము 3 nights 4 days ఉన్నాము. సో మాకు వచ్చేసి ఈ విల్లా ప్రైస్ వచ్చేసి మాకు ఆల్మోస్ట్ 70,000 పడింది 4 days 3 nightsకి. ఇలా ఒక్కొక్క విల్లా ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అనమాట. మన బడ్జెట్లో మనకి ఏ విల్లా కావాలో అలా చూసుకోవాలి. ఇలా నైఫ్స్ అన్నీ ముందే రెడీ పెట్టి ఉంటారనమాట. అండ్ ఈ లైక్ మనం బుక్ చేసుకున్నప్పుడు మనకి లైక్ అంటే ఇక్కడ మనకి పెట్స్ ఆర్ అలౌడ్ ఉన్నంటే పెట్స్కి కావాల్సిన ఐటమ్స్ కూడా ఒక కబోర్డ్లో నీట్గా క్లీన్గా ఇస్తారు. అండ్ మనం కూడా రిటర్న్ ఇచ్చేటప్పుడు అంతే క్లీన్గా ఇవ్వాలి. సో ఏదన్నా ఒక్క చిన్న డ్యామేజ్ అయినా మళ్ళీ బిల్ ఎక్కువ వేస్తారనమాట. సో అందుకే మేము 100 pounds ఎక్స్ట్రా పే చేసాము, లైక్ హౌస్ ఇన్సూరెన్స్ లాగా. సో ఏమైనా డ్యామేజ్ అయితే సేఫ్, ఎందుకంటే కిడ్స్ ఉన్నారు కదా, 4 kids ఉన్నారని చెప్పి. సో సేఫ్ సైడ్గా మేమైతే హౌస్ ఇన్సూరెన్స్ కూడా తీసుకొని ఉన్నామన్నమాట. సో ఇది వచ్చేసి కిచెన్. సో గ్యాస్, ఎలక్ట్రిసిటీ, కెటల్, టోస్టర్, ఎయిర్ ఫ్రైయర్ ఏమేమి కావాలో అన్నీ, ఇంకా డైనింగ్ ఏరియాలో ఇలా కాఫీ పౌడర్స్, మిల్క్ అన్నీ పెట్టి ఉంటారు అనమాట ముందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. సో కిడ్స్ బెడ్రూమ్లో ఇలా ఉందన్నమాట, ఒక బంక్ బెడ్ అండ్ దెన్ టాయ్స్ ఉన్నాయి. ఈ కిడ్స్కి కావాల్సిన టాయ్స్, సైకిల్ అన్నీ ఉన్నాయన్నమాట. సో దట్ కిడ్స్ కెన్ ఎంజాయ్ అని చెప్పి ఇది ఒకటి. ఇంకా నాని వీకు మన అయితే ఇంకా కిడ్స్ బెడ్రూమ్ చూసిన వెంటనే ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఆడుకున్నారనమాట. సో అదే మనం ఇలా బుక్ చేసుకున్నప్పుడు ముందే చెప్పాలి. సో ఎంతమంది కిడ్స్ అండ్ ఎంతమంది అడల్ట్స్, సో దట్ అకార్డింగ్ టు దట్ దే విల్ గివ్ ద విల్లాస్. మేము ఫస్ట్ క్యారవాన్ అనుకున్నాము, కానీ మళ్ళీ క్యారవాన్ దొరకలేదని లాస్ట్కి ఈ విల్లా తీసుకున్నాము. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ 1. ఇది ఏ కైండ్ ఆఫ్ జస్ట్ బెడ్ అండ్ ఒక మిర్రర్ అండ్ జస్ట్ కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బెడ్రూమ్ 2. బెడ్రూమ్ 2లో కూడా అంతే, జస్ట్ ఒక బెడ్ అండ్ దెన్ కొన్ని కబోర్డ్స్ ఉన్నాయి అంతే. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ 2. అండ్ బెడ్రూమ్ 3కి మాత్రం అటాచ్, ఇది బెడ్రూమ్ 3 విత్ ఇందాక చెప్పా కదా బాల్కనీ ఉంది అటాచ్డ్ అని చెప్పి. సో దట్ మనము బ్యాక్ సైడ్ గార్డెన్కి అంతా ఈ బెడ్రూమ్ నుంచే వెళ్ళొచ్చు. ఇలా బాల్కనీకి బెడ్రూమ్ నుంచే వెళ్తే హాల్కి కూడా కనెక్షన్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి బెడ్రూమ్ 2 అండ్ బెడ్రూమ్ 3కేనే అటాచ్ బాత్రూమ్ కూడా. సో ఇదైతే బెడ్రూమ్ 3 అటాచ్ బాత్రూమ్ అనమాట. సో ఇలా కనిపిస్తున్న థ్రెడ్ని పుల్ చేస్తే లైట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. అండ్ దెన్ ఇంకా షవర్ ఏరియా, కమోడ్ ఏరియా, అండ్ దెన్ ఇక్కడ కూడా బాత్రూంలో కావాల్సిన ఐటమ్ షాంపూ, సోప్, స్క్రబ్బర్, హెయిర్ వాష్, బాడీ వాష్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మనం ఏం తెచ్చుకోవడం అవసరం లేదు, అన్నీ అక్కడే ఉంటాయి. సో ఇఫ్ యూర్ పర్టికులర్ అబౌట్ యువర్ ప్రొడక్ట్స్ యూ కెన్ గెట్ ఇట్. అండ్ దెన్ ఇది అనమాట ఫైనల్ వ్యూ. ఎంట్రన్స్, కిచెన్ పక్కనే డైనింగ్ ఏరియా స్ట్రైట్ వెళ్తే రైట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ హాల్ ఉంటుంది. సో నేను హాల్ టూర్ కూడా క్లియర్గా చేశాను. సో మీరు ఈ క్లిప్ తర్వాత నెక్స్ట్ హాల్ టూర్ చూస్తారు. అండ్ దెన్ హాల్ టూర్ చేసేటప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఇట్. అండ్ దెన్ ఇలా నెక్స్ట్ ఇందాక చూసినట్టు సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక చిన్న సిట్అవుట్ ఏరియా లాగా. అండ్ లెఫ్ట్ సైడ్ వస్తే ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్, నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అండ్ దెన్ థర్డ్ బెడ్రూమ్. సో ఇలా ఈ వేలో వెళ్తే ఇది సెకండ్ బెడ్రూమ్ అండ్ దెన్ పక్కనే కనిపిస్తుంది కదా అది థర్డ్ బెడ్రూమ్. సో హాల్ వచ్చేసి ఫస్ట్ టీవీ యూనిట్. సో టీవీ యూనిట్ ఈజ్ యూనిక్. ఇక్కడ ఇంట్లో ఉన్న అన్ని ఐటమ్స్ అన్ని చాలా యూనిక్గా ఉన్నాయన్నమాట. సో ఎవరైనా
ఒక డ్రీమ్ హౌస్ లాగా బిల్డ్ చేసుకోవాలి అంటే దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ హౌస్ అని నేను చెప్తాను. అండ్ ఇది వచ్చేసి ఫైర్ క్యాంప్. సో ఫైర్ క్యాంప్ కావాల్సిన ఐటమ్స్ అన్ని వుడ్ హోల్డర్ కానీ సో అన్ని గ్లౌజ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇలా వుడ్ అండ్ ప్లీజ్ కిడ్స్ ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. తో వాళ్ళకి ఏం తెలియదు కదా, సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ కిడ్స్ ఉన్నప్పుడు. సో ఇలా చిన్న చిన్న డెకరేటివ్ పీసెస్ కూడా చాలా క్యూట్గా అనిపించాయి అనమాట. ఇలా ఫైర్ క్యాంప్ ఎందుకంటే వామ్ అంటే చలి ఉంటుంది కదా యూకేలో ఎక్కువ, సో వామ్ చేయడానికి ఇలా ఫైర్ క్యాంప్ అనేది వేసుకుంటారు అనమాట. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే యూజ్ చేసుకోండి లేకపోతే లేదు. అండ్ సో మేము అంత మనీ ఇచ్చినామంటే ఇట్స్ రియల్లీ వర్త్ గైస్. అంటే 3 nights-కి 4 days-కి £70 యూకేలో ఇట్స్ వెరీ వర్త్. సో మీరు కూడా అబెర్గేల్ అనే ప్లేస్కి వెళ్తే ఐ విల్ రికమెండ్ దిస్ విల్లా. అండ్ దీన్ని లింక్ అన్ని నేను ఆప్షన్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ప్రైసింగ్ కూడా చెప్పాను. 3 nights 4 days 3 nights అయితే 70,000 అయింది. మాకు లైక్ £700 అలా అయింది. అండ్ మేము £100 ఇన్సూరెన్స్ తీసుకున్నాము ఇన్ కేస్ కిడ్స్ ఉన్నారు కదా ఏమైనా డ్యామేజ్ అయితే ఉంటుంది అని చెప్పి. బట్ ఏం డ్యామేజ్ అవ్వలేదు లక్కీలీ. సో లైక్ దే విల్ గివ్ బ్యాక్ £100 మనకి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు. ఇది జస్ట్ లైక్ సేఫ్టీ. మా మమ్మీ అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది అనమాట. సో ఇది చూపి అది చూపి ఇది చూపి. అండ్ ఇంకా ఇదైతే కంప్లీట్ టూర్ గైస్. ఇంకొకటి మెయిన్ మర్చిపోయాను, కిడ్స్ బెడ్రూమ్ పక్కనే ఇలా వాషింగ్ మిషన్ ఏరియా ఉంది, చిన్న యూటిలిటీ ఏరియా. సో ఇది ఆ యూటిలిటీ ఏరియా, వాషింగ్ మిషన్ అండ్ బాయిలర్ ఉంటుంది. సో కిడ్స్ రూమ్ పక్కనే ఇది ఉంది. సో దట్స్ ఇట్ గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. Hope you like this video, and if you like this video please do like, share and subscribe to my channel Chandana.